తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. అపోస్తలుడు ఏంటంటే పౌలు తిమోతికి రాస్తూ యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు చేస్తున్నటువంటి పరిచర్య గురించి, ఆయన ఏ స్థితిలో పరలోక రాజ్యంలో ఆయన కూర్చొని ఉన్నాడో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడితే ఏమన్నాడంటే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన ఎవరంటే క్రీస్తు యేసు అను నరుడు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుని దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మనకేంటి అవసరమో అక్కడ పౌలు అర్థం చేసుకున్నాడు. ఊరినే దేవుడు కూర్చున్నాడు, తండ్రి కుడి పార్శ్వాన క్రీస్తు కూడా మామూలుగా కూర్చున్నాడు అని రాయట్లేదు. కానీ ఏమన్నాడంటే, తండ్రి కుడి పార్శ్వాన క్రీస్తు కూర్చున్నాడు, కానీ ఆయన చేసేటువంటి పని ఏంటంటే మధ్యవర్తిత్వపు కార్యమును యేసుక్రీస్తు జరిగిస్తున్నాడని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అది మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఎందుకు ఆ పని చేస్తున్నారు అంటే, ఆయన ఆ రకమైనటువంటి పరిచర్య ఈ లోకంలో జీవించేటువంటి మనకి అవసరము. ఇప్పుడు అందుకని చూడండి, యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరించి 3.5 సంవత్సరములు పరిచర్య చేసినా, లేదనుకుంటే ఇప్పుడు పరలోక రాజ్యం ఆయన వెళ్ళిపోయినా సరే, ఇంకను అక్కడ కూడా ఆయన మన పక్షమునే ఉంటున్నాడు. మన పక్షంలోనే ఆయన ఇంకనూ పరలోక రాజ్యములో అక్షరాల దేవుని దగ్గరే కొన్ని కార్యాలు చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఏదో 3.5 సంవత్సరాలు పనిచేసేసి రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయి పరలోక రాజ్యం రెస్ట్ తీసుకుంటున్నాడని కాదు, ఇంకనూ ఆయన పని చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఆయన పని చేస్తుంటేనే అది ఏం చెప్తుందంటే, ఆయన చేసేటువంటి ఆయన ఏ పని అయితే చేస్తున్నారో అది ఖచ్చితంగా మనకి అవసరము. అంటే అర్థం ఏంటంటే, ఒక మనిషి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యవర్తి అనేటువంటి ఆయన లేకుండా మనిషి దేవుని దగ్గరికి వెళ్ళడము సాధ్యమే కాదు. ఇంకను యేసుక్రీస్తు శిలువ కార్యమును చేశాడు, మన కొరకు చనిపోయాడు, మన నీతిమంతుల చేశాడు, రక్తంలో కడిగాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంకను దేవుని యొక్క సహాయం లేకుండా ఈ రక్షణ పొందినటువంటి మనిషి, దేవుని చేత నీతిమంతులు తీర్చబడినటువంటి మనిషి, అంత గొప్ప కార్యము దేవుడు జరిగించిన తర్వాత కూడా ఇంకనూ దేవుని దగ్గరికి ఈ మనిషి వెళ్ళాలంటే, దేవుని చేత మార్పు పొందినటువంటి మనిషి ఇంకను వెళ్ళాలంటే మధ్యవర్తి లేకుండా ఒక మనిషి దేవుని దగ్గరికి వెళ్ళడము సాధ్యమే కాదు. ఇప్పుడు అందుకనే చూడండి, యేసుక్రీస్తు ఆ పరిచర్య చేస్తుందని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే, మనకి అది అర్థం కాదు. ఆ మధ్యవర్తి అనేటువంటి ఆయన యొక్క అవసరం మనకి ఎంత ఉందో మనకు తెలియదు. అందుకనే చాలా సందర్భంలో మనం ఏంటంటే, మనం చేసేటువంటి కార్యాల గురించి మనం అతిశయపడుతూ ఉంటాం. మనం అంటే ఒక రకంగా కొన్ని సందర్భంలో కొంతమంది చేసేటువంటి కొన్ని ఆత్మీయ కార్యాల గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు బహుశా వినడానికైతే అది ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా మరి వాళ్ళ ఉద్దేశం ఉంటుందో లేదో తెలియదు, కానీ వినేటప్పుడు ఎలాంటి ఉద్దేశం ఉంటుందంటే, నేను ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నానంటే నేను చేసేది ఖచ్చితంగా దేవుడు అంగీకరించే తీరుతాడు, ఎందుకంటే నేను ఇలాగున్న ప్రార్థన చేస్తున్నాను కాబట్టి అని మనం అనుకుంటాం. కానీ నువ్వెంత బెటర్గా ప్రార్థన చేసినా సరే, ఇంకను యేసుక్రీస్తు అనేటువంటి ఆ మధ్యవర్తి లేకుండా, నీ పక్షమున మాట్లాడేటువంటి ఆయన నీకు లేకుండా, నీ పక్షమున ఆయన నిలబడకుండా ఇంక నువ్వు పరలోకమునకు వెళ్ళి నువ్వు దేవునికి నువ్వు కార్యములు చెప్పుకోవడానికి ఛాన్స్ మనకి లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే, క్రిస్టియన్స్కి ఈ రోజుల్లో మనకు అది తెలియదు. ఎందుకు తెలియదు అంటే, నేను అనుకున్న దేవుని మనం తక్కువ అంచనా వేస్తాం. కానీ నిజంగా దేవుని యొక్క గొప్పతనం అర్థమైనటువంటి వాళ్ళకి, అలాగే మనిషి యొక్క స్థితి ఏంటో అర్థమైనటువంటి ఒక విశ్వాసి, ఆయనకి ఏమర్థమవుతుందంటే, నిజంగా నేను దేవుని దగ్గరికి వెళ్ళేంత యోగ్యత అర్హత యాక్చువల్ నాకైతే లేదు, ఎవరో ఒకరు సపోర్ట్ నాకు ఉంటే తప్ప, అంటే ఒక మనిషికి మించినటువంటి ఒక ఆయన యొక్క సపోర్ట్ ఉంటే తప్ప నిజంగా నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను, నేను దేవునికి ప్రార్థన చేయలేను, దేవుడు నా ప్రార్థన అంగీకరించలేడు, దేవుడు జవాబు నాకు తిరిగి ఇవ్వలేడు. నన్ను మించినటువంటి ఒక ఆయన నా పక్షము నుండి మాట్లాడి రికమెండ్ చేస్తే తప్ప, రికమెండేషన్ లేకుండా నా ప్రార్థనకి జవాబు దొరకదంటే గ్రహింపు ఈరోజు విశ్వాసాలకు లేదు. అది గుర్తుపెట్టుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్.
మనం ప్రార్థన చేస్తామా అంటే ప్రార్థన చేస్తాం, విశ్వాసం ఉంచుతామంటే విశ్వాసం ఉంచుతాం. కానీ ఇంకా నీ మీద నీకు నమ్మకం ఎక్కువ ఉండకూడదు. నువ్వు చేసే ప్రార్థన బెటర్గా చేయాలి, నేర్చుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంకా అవన్నీ నువ్వు బెటర్గా చేయడం నేర్చుకోవాలి, చేయాలని ఆశపడాలి, చేస్తూనే ఉండాలి. అది చేస్తూ కూడా అవన్నీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొన్ని ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నేను ఎంత చేసినా సరే ఇది నాకు అర్హతని పరలోక రాజ్యంలో నాకు ఇవ్వదు. నేను పరలోకం వెళ్ళినప్పుడు నాకంటే గొప్పవాడు అక్కడ ఎవరో ఒకరు నా పక్షమున మాట్లాడి నాకు రికమెండ్ చేయాలి. అలా ఎవరు చేస్తారు అంటే మనుషుల వల్ల అయితే అది సాధ్యమే కాదు. మరి ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే దేవుడుగా ఉండి అదే టైంలో మనిషిగా ఉండి మనిషి నిజంగా అర్థం చేసుకొని మనిషికి తగినట్లుగా ఒక మనిషి మాట్లాడినట్టుగానే మాట్లాడేటువంటి సామర్థ్యం ఉండి ఇంకను దేవుడికి అర్థమయ్యే రీతిలో ఆ గొప్పతనంతో మాట్లాడగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఆయన మనకి దేవునికి మధ్యన ఉండాలి. ఇప్పుడు నిజంగా దేవుడు అంటే అర్థమైతేనే అప్పుడే నిజంగా ఆ యేసుక్రీస్తు చేసేటువంటి పరిచర్య ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది, దాని వాల్యూ మనకు తెలుస్తుంది. చాలామంది ఇప్పుడు ఏమనుకుంటే యేసుక్రీస్తు ఏదో 3-4 సంవత్సరాలు పరిచర్య చేసేసాడు, ఇప్పుడు అయిపోయిందిలే, ఇప్పుడు ఆయనతో పెద్దగా మనకు సంబంధం లేదు అనుకుంటాం. కానీ ఇంకను ఆయన లేకుండా నీకు పరలోక రాజ్యం నాకు యాక్సెస్సే దొరకదు, పరలోక రాజ్యం నీకు ద్వారమే తెరవబడదు యాక్చువల్గా. అందుకనే పౌలు అర్థం చేస్తున్నాడు కాబట్టి అంటున్నాడు దేవుడు ఒక్కడే. అలాగనే అక్కడ అంటున్నాడు దేవునికిను నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరంటే క్రీస్తు యేసు. అందుకనే ఆయన చెప్తే దేవుడు వింటాడు, ఎందుకంటే ఆయన దేవుడు, క్రీస్తు కూడా దేవుడు కాబట్టి. ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఇప్పుడు క్రీస్తు కూడా దేవుడు కాబట్టి ఈ క్రీస్తు చెప్పినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఖచ్చితంగా వింటాడు. అయితే ఈయన ఎందుకు మాట్లాడతాడు, ఎందుకు అర్థం చేసుకుంటే ఈయన కూడా నరుడే కాబట్టి, నరుడుగా ఉన్నాడు కాబట్టి ఒక మనిషి యొక్క సిచ్యువేషన్ నిజంగా అర్థం చేసుకొని ప్రాబ్లంని అర్థం చేసుకొని దేవుడికి అర్థమయ్యే రీతిలో అంగీకారయోగ్యంగా దాన్ని మలిచి చెప్పగలుగుతాడు. అందుకనే క్రీస్తు చేసిన నరుడు అని ఇక్కడ పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనకి ఇది అర్థం కావట్లేదు. కానీ మీకు తెలుసా, పాత నిబంధనలో యోబుకే ఆ విషయం చాలా క్లియర్గా అర్థమైంది తెలుసా. యోబు పాత నిబంధనలో చూడండి, యోబు యాక్చువల్గా అంటే అబ్రహాం కంటే ముందు జీవించినటువంటి వ్యక్తి అంటారు. అందుకనే యోబు టైంకి ఏంటంటే యోబుకి బైబిల్ కూడా లేదు, దేవుని గురించి అంత జ్ఞానం కూడా యోబుకి ఆ టైంకి యాక్చువల్ లేదు. కానీ ఇంకను ఎంతో కొంత నిజంగానే విశ్వాసం ఉంచాడు. మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చినా సరే మరలా ఇంకను సరిచేయబడ్డాడు. తిరిగి మరలా అనేక రెట్లు రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. నిజంగా చూడండి, ఎటువంటి ఆధారం లేకుండా ప్రతి వాక్యం కనీసం ఒక పేజీలో కూడా వాక్యం అనేటువంటిది లేకుండా ఇంకను ఆయన దేవునితో అలాంటి సంబంధం కలిగి ఉండి అది మళ్ళా మధ్యలో కొంచెం ఇబ్బంది కలిగినా సరే నిరుత్సాహపరిస్థితి వచ్చినా సరే ఇంకను మరలా దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని నుండి కార్యం మరలా రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. అని అంటున్నాడు. యోబు చాలామంది అనుకుంటే యోబుని ఎప్పుడు నెగిటివ్గానే ఎగ్జాంపుల్ తీసుకుంటారు. చాలామంది కష్టం వస్తే యోబుకి కూడా కష్టం వచ్చిందని, నాకు కూడా కష్టం వచ్చిందని అంటారు. అంటే చూడండి, యోబు కష్టం వచ్చిందంటే కష్టం వచ్చింది. కానీ మనం ప్రాబ్లం ఏంటంటే మనం యోబు యొక్క ఆశీర్వాదం గురించి మనం మాట్లాడలేదు. యోబు అంతలాగా దీవెన పడ్డాడు దాని గురించి మాట్లాడలేదు. యోబుని దేవుడు అంతగా చుట్టూ కంచె వేసి కాపాడాడో, యోబుని దీవించాడో దాని గురించి మనం మాట్లాడలేదు. ఏదో ఎంతసేపు దేవుడు ఎంతసేపు యోబుకి అన్యాయం చేస్తూ శ్రమల పాలు చేసాడు, అంతకుమించి యోబుకి ఏం జరగలేదన్నట్టుగా అందరూ యోబు అనేసరికి అందరూ కష్టాలు గుర్తొస్తున్నాయి. కానీ ముందు ఎంతగా దేవుడు లోతుని దీవించాడు. ఆ మధ్యలో కొంతకాలం మాత్రమే ఆయన ఇబ్బంది పడ్డాడు. కానీ మరలా చివరిలో చూస్తే యోబు చాలా రెట్లు ఆశీర్వదింపడ్డం బైబిల్ మనం చూస్తున్నాం. కానీ ఎందుకు ఆ కాన్సెప్ట్ మనం మిస్ అయ్యాం. ఎంతసేపు యోబు అంటే ఎంతసేపు శ్రమల గురించే మాట్లాడతాం. యోబుకి వచ్చినండి నాకు కూడా శ్రమలు వచ్చినాయండి అంటున్నాం మనం. కానీ ఎవరో కూడా యోబుని చూసారు దేవుడు దీవించాడు మనల్ని కూడా దీవిస్తాడు ఎవరు మాట్లాడలేదు. మనం యోబు అని సరే ఎంతసేపు ఆ కొంచెం మాత్రమే అల్పంగా మాత్రమే అర్థం చేసుకున్నాం. కానీ యోబు చూడండి, ఏమాత్రం కూడా వాక్య జ్ఞానం లేకుండా కూడా కనీసం అబ్రహాంకు ఉన్నంత అవకాశం కూడా లోతుకి లేదు. కానీ ఇంకను ఎంతగా దేవుని నమ్మాడు, ఎంతగా నష్టపోయిన తర్వాత కూడా మరలా తిరిగి సంపాదించుకోగలిగాడు. ఆలోచించండి, అంత అట్టడి స్థితిలోకి వెళ్ళిపోయి నష్టపోయిన తర్వాత ఓ రక నిరీక్షనే ఉండదు నార్మల్గా చూసుకుంటే. ఎందుకంటే చాలా తక్కువ టైంలో మొత్తం లాస్ అయిపోయాడు యోబు. అప్పుడు నార్మల్గా ఉంటే ఇంక బతకడం కూడా వేస్ట్ అనిపిస్తుంది నార్మల్గా. ఎందుకంటే ఒకదాంతో తోటి శ్రమలు వెంటనే వచ్చేసరికి నిరీక్షణ నార్మల్ కోల్పోతాం, నిరుత్సాహానికి గురైపోతాం. కానీ మీకు తెలుసా, ఇంకను ఆ కష్టకాలంలో కూడా ఇంకను యోబు దేవుని గురించి చాలా ఉన్నతంగా ఆలోచించాడు తెలుసా. చాలా విషయాల్లో అయితే కొన్ని విషయాలు కొంచెం అటుగా మాట్లాడు, కానీ కొన్ని విషయాలు చాలా ఉన్నతంగా ఆలోచించాడు. ఒక మాట చదువుకుందాం చూడండి ఒకసారి. యోబు గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. యోబు గ్రంథము 9వ అధ్యాయంలోనికి వెళ్దాం. చూడండి 32వ వచనం చదువుతాం. యోబు గ్రంథం 9వ అధ్యాయము 32వ వచనము నుండి నేను చదువుతాను. చూడండి 32వ వచనం. ఇక్కడ యోబు కష్టాలు అంటున్నటువంటి మాట, ఆయన ఆశపడుతూ చెప్తున్నటువంటి మాట. ఆయన
నా వలే నరుడు కాడు, అంటే దేవుని గురించి మాట్లాడుతూ ఆయన నా వలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. ఇక్కడ గమనించండి, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. సరే, యోబు చూడండి, ఆయనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఆయన సమస్యలు వచ్చినప్పుడు ఆయనకి ఏమర్థమైందంటే, నాకున్నటువంటి సమస్యలు తీరాలంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళి నా వ్యాజ్యం చెప్పుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, నాకున్న ప్రాబ్లంని, నాకున్నటువంటి కేసుని చెప్పుకోవాలి. నాకు ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని నేను దేవుని చెప్పుకోవాలనుకున్నాను. ఎలాగైతే అన్యాయస్తుని న్యాయాధిపతి దగ్గరికి విధవరాలు వెళ్ళిందో ఆ వ్యాజ్యము తీర్చమని, న్యాయము తీర్చమని, అలాగే యోబు కూడా ఆశపడుతున్నాడు. ఏంటంటే, నాకు ఒక ప్రాబ్లం ఉంది, నాకు కేసు ఉంది, నాకు చిన్న ఇష్యూ ఉంది, ఆ ఇష్యూని పరిష్కరించుకోవడం నాకు దేవుని దగ్గరికి వెళ్ళాలని ఉంది యాక్చువల్గా అంటున్నాడు. ఇప్పుడు నిజంగా అది గొప్ప విషయమే. దేవుడు మొత్తం నాకు ఇంత చేసేసాడు కాబట్టి ఇంకా దేవుని నమ్ముకొని వేస్ట్, దేవుని దగ్గరికి వెళ్ళి వేస్ట్, ఆయన అనుసరించడం వేస్ట్, ఆయన నమ్మకం ఉంచడం కూడా వేస్ట్, ఎక్కడ దేవుని వదిలేస్తే బెటర్ ఏమో, నమ్మటం వల్ల పెద్ద యూజ్ ఏమీ లేదు, నష్టపోయాను అని యోబు ఇంకనూ అలా అనుకోలేదు. అన్ని శ్రమలు పడి చూడండి, ఒకసారి ఆలోచించండి. మన దగ్గర ఇంత బైబిల్ ఉండి మనకు కొన్ని శ్రమలు వస్తే చాలా సందర్భాలు మనకు నిరుత్సాహం వచ్చేస్తుంది. చర్చికి వెళ్ళాలని కూడా చాలా సందర్భాల్లో మనకు అనిపించదు, దేవుని నమ్మాలనిపించదు, బైబిల్ చదువుకోవాలనిపించదు, ప్రార్థన చేసుకోవాలని చాలా సందర్భాల్లో మనకి అనిపించదు. కానీ చూడండి, యోబు అన్ని కష్టాలు పడుతూ కూడా ఇంకనూ ఆయన ఏం ఆశపడతాను తెలుసు, ఇంకా నేను దేవుని దగ్గరికి వెళ్ళగలిగితే బాగున్నాను ఆశపడుతున్నాడు యోబు. అలా ఆశపడతాను అంటున్నట్టు మాట అంటే తెలుసా, 33 వచ్చిన స్పెసిఫిక్గా మాట, 32 వచ్చిన చదివితే, ఆయన దేవుడు నా వలే నరుడు కాడు కాబట్టి నేను మాట్లాడలేను, నా గోడు విన్నవించుకోలేను, నా ప్రాబ్లం నేను దేవునికి చెప్పుకోలేను, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, నాకు ఇది ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇంత నష్టపోయిన దానికి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, ఇదంతా నేను దేవుని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు తెలిస్తే బెటర్ అనిపిస్తుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను కదా అంటున్నాడు. నా వ్యాజ్యాన్ని ఏదైతే నాకు మనసులో ఆలోచన ఉన్నాయో అవి నేను దేవుని దగ్గర చెప్పుకోలేను, ఎందుకంటే ఆయన నరుడు కాదు కదా. అంటే యోబుకి అర్థమైందంటే, దేవుడు ఏమో మనలాంటిలే వెళ్ళిపోవచ్చులే దేవుని దగ్గరికి, ఇలా ఆయనతో మాట్లాడేసుకోవచ్చులే అని దేవుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తిలాగా యోబు పరిగణించలేదు. యోబు అనుకుంటున్నాడు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ ఖచ్చితంగా యోబుకు ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, దేవుని దగ్గరికి వెళ్తే ఆన్సర్స్ దొరికేస్తాయి. దేవుని దగ్గరికి వెళ్ళి నాకు అసలు ఎందుకు జరిగిందో నాకు అర్థమైతే బాగున్నాను, నా ప్రాబ్లం సాల్వ్ అయితే బాగున్నాను, నా వ్యాజ్యము తీర్చుకోవడానికి నాకు దేవుని దగ్గరికి వెళ్ళాలని ఉంది. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన పరిష్కరిస్తాడు, ఆయన ద్వారా నాకు ప్రాబ్లం సొల్యూషన్ నాకు దొరుకుతుంది. కానీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ, నేను మనిషిని, ఆయన నాలాంటోడు కాదు కదా. నేను వెళ్ళాలంటే నాలాంటోడు అయితే నేను ధైర్యంగా వెళ్ళిపోతాను, అవతలాడు కూడా నాలాంటోడే కాబట్టి నాకు ఎటువంటి ఎక్స్ట్రాగా నాకు అర్హత అవసరం లేదు. నాకు ఇప్పుడు కొత్తగా నాకు ఇంకేదో నా దగ్గర లేనటువంటి అర్హత ఇప్పుడు నాకు అవసరం లేదు, నాలాంటి మనిషి అయితే, నరుడైతే కనుక. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఆయన నరుడు కాదు కదా నాకులా నేను దేవుని దగ్గరికి వెళ్ళడానికి అని అనుకుంటూ ఆశపడుతున్నాడు. ఏం ఆశపడుతున్నాడు అంటున్నాడు ఆయన 33 వచ్చిన అంటున్నాడు, మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. సరే అంటున్నాడు, నా దేవుని దగ్గరికి వెళ్ళాలని ఉంది, కానీ ప్రాబ్లం నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను కదా అంటున్నాడు. ఎందుకు వెళ్ళలేవు అంటే యోబు అంటున్నాడు, ఆయన మనిషి కాదు నేను దగ్గరికి వెళ్ళడానికి అంటూ, కాబట్టి ఏం చేస్తాను అంటలేదు. కానీ యోబు ఒక ఆశపడుతున్నాడు. సో చాలా ఇంపార్టెంట్ అది. ఏం చేస్తాంలే, వెళ్ళలేమలే, కష్టంలే, ఇంకేముందిలే, ఇంతేలే, జరిగేదేదో జరుగుద్దిలే అని అనుకోలేదు. ఇంకను ఆశపడుతున్నాడు. ఏం ఆశపడుతున్నాడు అంటే, ఎవరన్నా ఒక వ్యక్తి ఉంటే బాగున్ను, మా ఇద్దరికి మధ్యవర్తిగా ఉండి నన్ను అర్థం చేసుకొని, అలాగే దేవునికి తగినట్టుగా మాట్లాడుతూ నన్ను చేయి పట్టుకొని దేవుని దగ్గర తీసుకెళ్లేటువంటి ఆయన, ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఏదో రకంగా మధ్యవర్తిత్వ కార్యాన్ని చేసేటువంటి ఒక వ్యక్తి కనుకుంటుంటే ఎంత బాగుండేదని ఆశపడ్డాడు. ఇప్పుడు చూడండి, అది ఎంత ఇంపార్టెంట్, చూడండి అది ఎంత ఇంపార్టెంట్ యోబుకి అర్థమైంది. అలాంటి ఉంటే నా ప్రాబ్లమే ఉండదు. నేను దేవుని దగ్గరికి కనీసం నేను చెప్పుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మధ్యవర్తి ఉంటే నేను కనీసం అట్లీస్ట్ చెప్పుకున్నాను అన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. జవాబు సంగతి తర్వాత, అట్లీస్ట్ ముందు నేను చెప్పుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే నేను వెళ్ళలేను కదా, అది కూడా ప్రాబ్లము. కాకపోతే ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే బాగుండేది. మా ఇద్దరిని ఆయన 2 చేతులతో పట్టుకుని ఇద్దరిని ఒక దగ్గర చేర్చి నాకున్నటువంటి విషయాలు నేను చెప్పుకుంటే ఆయన బహుశా నాతో మాట్లాడి నా సమస్యలను పరిష్కరించేటువంటి అలా మధ్యవర్తిత్వ కార్యం చేసేవాళ్ళు ఉంటే ఎంత బాగుండేదో ఆశపడ్డాడు. ఇప్పుడు చూడండి, అంత ఇంపార్టెంట్ చూడండి. అంటే అర్థం ఏంటంటే, నేనైతే వెళ్ళలేను, కానీ ఒక మధ్యవర్తి ఎవరైనా ఉంటే వెళ్ళి ఉండేది కదా. నాకు వెళ్ళడం ఈజీ అయిపోయేది, మధ్యవర్తి ఉంటే నాకు వెళ్ళడం ఈజీ అయిపోయేది, నేను చెప్పుకోవడం ఈజీ అయిపోయేది. మధ్యవర్తి ఉన్నాడు కాబట్టి నేను చెప్పింది ఆయన వింటాడంటే ఒక నమ్మకము, నిరీక్షణ నాకు ఉండేది. కానీ మధ్యవర్తి తెలియడు కదా అని యోబు అప్పుడు మధ్యవర్తి కోసం ఆశపడ్డాడు. ప్రొసరాల్సించిన పాపం ఆయనేమో యోబుకేమో అంతగా తెలియదు, అన్నీ పాపం చాలా ఆశపడాలి అంటుంటే అసలు నాకు పెద్ద ప్రాబ్లం ఉండేది కాదంటున్నాడు.
నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మధ్యవర్తి అనేవాడు ఉంటే, నా ఏ వ్యాజ్యం ఉన్నా సరే, నాకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే, దానికి ఒక పరిష్కారం నాకు దొరికే దగ్గర నేను వెళ్ళేవాడిని అన్నాడు. కానీ ఇప్పుడు పౌలు అన్నాడు చూడండి, మనకైతే ఆ మధ్యవర్తి ఉన్నాడు, ఆయన ఎవరో కూడా మనకు తెలుసు, కానీ ఇంకొను మనకి ఆయన వాల్యూ మనకి తెలియదు. అది ప్రాబ్లం. ఆయన వాల్యూ తెలియదు కాబట్టి మనం అనుకుంటున్నాం నాకు నేను వెళ్ళిపోతాను దేవుని దగ్గరికి, ఆయన నా ప్రార్థన కాకపోతే ఇంకెవరి ప్రార్థన ఆలకిస్తారు అనుకుంటున్నాం. కానీ ఇంకొక మధ్యవర్తి లేకుండా యాక్చువల్ మనం దేవుని దగ్గరికి వెళ్ళాం. నువ్వు బెటర్గా ప్రార్థన చేయి, వాక్యమును ఎలా ప్రార్థన చేయాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. ఎలా విశ్వాసంతో దేవుని అడగాలో అవన్నీ నేర్చుకోవాలి. అవన్నీ నువ్వు శ్రద్ధపడి ఇంకొను ఆ తర్వాత వెళ్ళేటప్పుడు చివరికి నువ్వు కన్నులెత్తి మధ్యవర్తి మీద నువ్వు ఆధారపడి తీరాల్సిందే. ఇంగ్లీష్ బైబిల్ అయితే యాక్చువల్గా అయితే ఇక్కడ కొన్ని చోట్ల అడ్వకేట్ అన్న మాట వస్తుంది. అడ్వకేట్ అర్థం ఏంటి? ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, సపోజ్ లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటే నార్మల్గా చాలామంది లోకపరంగా ఏం చేస్తారు, అడ్వకేట్ తెలిసి ఆ లాయర్ని సంప్రదిస్తారు. అప్పుడు లాయర్ ఏం చేస్తాడంటే జడ్జికి ఈయన తరపున మాట్లాడతాడు. ఈయన మాట్లాడి జస్ట్ నిలబడతాడు కోర్టులో, జడ్జి ముందు ఒక సైడ్న పక్కన బోన్లో పక్కన నిలబడతాడు అంతే. ఆయనకు ప్రాబ్లం ఉన్నప్పుడు అది జడ్జికి వినిపించుకోవాలనుకున్నప్పుడు నేరుగా వెళ్ళాడు జడ్జి దగ్గరికి. ఒకవేళ నిజంగా వెళ్ళే అవకాశం ఉన్నా వెళ్ళినా జడ్జికి అర్థమయ్యే భాషలో మాట్లాడాలి. అంటే జడ్జికి అర్థం భాష అంటే ఎలా మాట్లాడాలి? నువ్వు సెంటిమెంట్గా మాట్లాడి, అయ్యా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు రాత్రి నిద్ర పట్టలేదు అంటే జడ్జికి అది అర్థం కాదు. జడ్జి అక్కడ కూర్చున్నటువంటి పొజిషన్ అటువంటిది ఎలాంటిదంటే, దాన్ని అందుకే చూడండి కోర్టు అంటే అది అక్కడ చట్టం పనిచేస్తుంది, అక్కడ మనిషి ముఖ్యం కాదు. అంటే అక్కడ నువ్వు వెళ్ళి వాదించుకోవాలనుకున్నా సరే నువ్వు చెప్పేటువంటి పాయింట్ అనేటువంటిది చట్టంలో ఉండాలి, పొందుపరచబడి ఉండాలి, లా బుక్లో ఉండాలి. చట్టంలో ఉంటే అప్పుడు నువ్వు మాట్లాడే మాటకి వాల్యూ ఉంటుంది. చట్టంలో కనుక నువ్వు మాట్లాడే దానికి వాల్యూ లేకపోతే, లేదా అందులో అంటున్నది కనుక సపోర్ట్గా లేకపోతే, నువ్వు ఎంత పెద్ద సమస్య చెప్పుకున్నా సరే జడ్జి కనీసం వినడానికి కూడా ఇష్టపడ్డ జడ్జు. ఎందుకంటే ఆ కోర్టులో దేనికి వాల్యూ ఉంటుంది అంటే మనుషులు ఎవరికి వాల్యూ ఉండదు, అక్కడ చట్టానికే వాల్యూ ఉంటుంది. అక్కడ దేని గురించి మాట్లాడతారో డిస్కషను, ఒక పక్షం లాయర్ ఏమాడతాడు అంటే తన పక్షం ఉన్నటువంటి వ్యక్తికి ఎందుకు న్యాయం జరగాలి అన్న దాని గురించి చట్టంలోంచి కొన్ని పాయింట్లు తెస్తాడు. అందుకే లాయర్ సంప్రదించి ఏం చెప్తావు, మన సమస్య చెప్పుకున్నప్పుడు లాయర్ కూడా ఏం చేస్తాడు, నువ్వు ప్రాబ్లం చెప్పుకున్నప్పుడు ఆయనకి అది కరెక్ట్గా అర్థమైంది అనుకోండి, ఆయన ఇప్పుడు ఏమనుకుంటాడంటే లా బుక్ తిరిగేసి నువ్వు మాట్లాడిన దానికి ఆ ఫెసిలిటీ లా బుక్లో ఉందో లేదో, చట్టంలో ఉందో లేదో చూసుకుంటాడు. నువ్వు చెప్పినటువంటి పాయింట్ కరెక్ట్గా ఉండి అది చట్టాన్ని సపోర్ట్ చేస్తే వెంటనే ఏమంటారు తెలుసా, మనతో నువ్వు చెప్పింది ఖచ్చితంగా మనం కేసు గెలుస్తాం, ఎందుకంటే లా ఇలాగా ఉంది కాబట్టి మనం కేసు వేద్దాం, మనం గెలిచేస్తాం అంటాడు. ఆయనకి నమ్మకం ఎప్పుడు కలుగుతుంది, లాయర్ కూడా ఎప్పుడు నీ కేసు తీసుకుంటాడు, నువ్వు చెప్పింది ఆయన దగ్గర ఉన్నట్టు లా బుక్ తగినట్టుగా ఆ పాయింట్, నువ్వు చెప్పిన పాయింట్ లా బుక్లో ఉండాలి. అప్పుడు ఓకే మనం వెళ్దాం, మనం ఆడదాం, ఖచ్చితంగా మనం కేసు గెలుస్తాం అంటాడు లాయరు లేదా అడ్వకేట్ అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, అక్కడ జస్ట్ నువ్వు లాయర్ మాత్రం వెళ్తావు, జడ్జి ముందు నువ్వు పక్కన నిలబడతావు, కానీ జడ్జికి ఎదురుగా లాయర్ నిలబడతాడు, నువ్వు పక్కనే నిలబడతావు. కానీ ఆ లాయర్ మాట్లాడతాడు జడ్జితో, మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆయన మాటగా మాట్లాడు, నీ మాటగా ఆయన మాట్లాడుతూ నీ ప్రాబ్లం ఆయనకు అర్థమైంది కాబట్టి నీ ప్రాబ్లం ఆయన నోట జడ్జికి చెప్తాడు. కానీ లాయర్ ఎందుకు చెప్పాలి, నువ్వెందుకు చెప్పకూడదంటే ఆయన చెప్తాడు కానీ ఆయన నీ భాషలో మాట్లాడు, లా భాషలో మాట్లాడతాడు. నాకు అన్యాయం జరిగిందండి అని నువ్వు అంటావు, కానీ లాయరు జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు సో అండ్ సో లా ప్రకారం, సో చట్ట ప్రకారం అన్యాయం జరిగింది అని చెప్తాడు. నువ్వేమో నాకు అన్యాయం జరిగిందనే చెప్తావు నువ్వు. కానీ జడ్జి ఏం చేస్తాడు, లాయర్ ఏం చేస్తాడు, వెళ్ళినప్పుడు లాయర్ జడ్జితో మాట్లాడుతున్నప్పుడు పలానా పాయింట్ ప్రకారం ఈయనకి అన్యాయం జరిగింది అంటాడు. అన్యాయం జరిగింది, న్యాయం తీర్చండి అంటే జరగదు. అక్కడ అన్యాయం జరిగిందన్న దానికి ఒక పాయింట్ తీయాలి, తీసినప్పుడు అది జడ్జి రెఫర్ చేసుకుంటాడు, ఓకే కరెక్ట్ అనిపిస్తే అప్పుడు అనుకూలంగా తీర్పు ఇస్తాడు. అంటే అక్కడ అర్థం ఏంటి, ఇప్పుడు లాయర్ ఎందుకు ఉన్నాడు మనకి, సమస్య అనేది సమస్య నీకు అర్థమైనంత బెటర్ ఎవరికి అర్థం కాదు. కానీ ఇంకో నువ్వు లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్తావు అంటే జడ్జికి అర్థమయ్యే భాషలో. జడ్జి ఎందుకంటే జడ్జి లా బుక్ని చూసి సాటిస్ఫై అవుతాడు, నిన్ను చూసి సెంటిమెంటల్గా ఫీల్ అయిపోయి నీకేదో సహాయం చేసేద్దాని అని. నిజమైనటువంటి న్యాయవాది అయితే నీకు అలా సపోర్ట్ చేయడు, నీకు న్యాయపరంగానే సపోర్ట్ చేస్తాడు. న్యాయం ఎంతవరకు నీకు సపోర్ట్గా ఉందో నీ పరిస్థితిని తగ్గట్టుగా లా ప్రకారం చట్టం ప్రకారం నీకు సపోర్ట్ చేస్తాడు. అందుకని మనం వెళ్తాం. అందుకని చూడండి మధ్యవర్తి అన్న చోట న్యూ టెస్ట్మెంట్లో కొన్ని చోట్ల అయితే బైబిల్ ఏంటంటే అడ్వకేట్ ఉంటుంది. మధ్యవర్తి అంటే అర్థం ఏంటంటే అడ్వకేట్ ఆయన బైబిల్లో ఉంది. అంటే అర్థం ఏంటి, అడ్వకేట్ అర్థం ఏంటంటే నీ పక్షమున వ్యాజ్యమాడేటువంటి ఆయన. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ సమస్య నువ్వు చెప్పుకునేటప్పుడు నువ్వు సరిగ్గా చెప్పుకోలేవు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే నీ పక్షమున ఆయన మాట్లాడతాడు. ఆ భాష జడ్జికి బాగా అర్థమవుతుంది, దేవునికి బాగా అర్థమవుతుంది. ఆయన మాట్లాడి నీకున్నటువంటి సమస్యను బట్టి
నీకు తగినటువంటి న్యాయమును నీకు అందించేటువంటి బాధ్యతను ఆ మధ్యవర్తి అంటే లాయర్ తీసుకుంటాడు. నువ్వు ఫైట్ చేసిన పని లేదు. నువ్వు జస్ట్ వెళ్ళి లాయరు నీ పక్షాన్ని మాట్లాడతాం, లాయర్ పక్కన నువ్వు నిలబడితే చాలు. నువ్వు నిలబడితే చాలు, మొత్తం అంతా లాయరే చూసుకుంటాడు. అందుకే ఏం చేస్తారు, అందుకే జనరల్ కూడా లాయర్లు ఏం చెప్తారు, నా దగ్గర ఏది కూడా దాచద్దు ఉన్నదని చెప్పినంటారు. నేను చెప్తాను, అప్పుడు నేను కరెక్ట్గా దానికి తగ్గట్టుగా నీకు అనుకూలంగా నేను మాట్లాడగలుగుతాను. అలాగే ఇప్పుడు మనం కూడా చూడండి, నీకెంత వాక్చాతుర్యం ఉన్నా సరే, నీకెంత ఆత్మీయత ఉన్నా సరే, నువ్వు తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళడం మాత్రము, యేసుక్రీస్తు అనేటువంటి మధ్యవర్తి లేకుండా మనము దేవుని దగ్గర వెళ్ళలేము. వెళ్ళి దానికి తగ్గట్టుగా మనం మాట్లాడలేము. నువ్వు ఆయన్ని కన్విన్స్ చేయలేవు, కానీ మధ్యవర్తి ఆయన్ని ఒప్పిస్తాడు. నీకెందుకు న్యాయం జరగాలో, త్వరగా న్యాయం ఎందుకు జరగాలో నీ పక్షమున ఆ అడ్వకేట్ మాట్లాడతాడు. నీకు పరిష్కారం తీసుకొచ్చేటువంటి బాధ్యతను ఆ కోర్టులో అడ్వకేట్ తీసుకుంటాడు, లాయర్ తీసుకుంటాడు. ఎగ్జాక్ట్ అలాగే మనం కూడా నీకు న్యాయం జరగాలనుకున్నప్పుడు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పక్షమున మాట్లాడేటువంటి ఆయన యేసుక్రీస్తు అనేటువంటి అడ్వకేట్ మన పక్షాన ఉన్నాడు. మీకు తెలుసా, ఆయన ఒక్క కేసు కూడా ఓడిపోయిందే లేదు. ఒకసారి దాన్ని బట్టి ఆలోచించండి, ఆయన ఒక్క కేసు కూడా ఓడిపోయిందే లేదు యేసుక్రీస్తు. అలాంటి బెస్ట్ అడ్వకేట్ మనకు ఉన్నాడు. ఇప్పుడు ఆ లెక్కని మీరు ఆలోచించండి, ఆయన దగ్గరికి వెళ్తే 100% ఆయనకు ట్రాక్ రికార్డ్ అంటే ఆయన చేతుల్లో కనుక మనం ఏదైనా కేసు పెట్టామంటే ఖచ్చితంగా దానికి మంచి రిజల్ట్ మనకి ఇస్తాడు. మనం చేయాలి ఏంటి, లాయర్ దగ్గర, ఆ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి, మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి మనం ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే, ఆయన నమ్మి ఆయన వైపు చూస్తే ఖచ్చితంగా మనకు న్యాయము తీర్చేస్తాడు. అందుకనే పౌలు అంటున్నాడు, అందుకని యోబు ఆశపడ్డాడు, నాకు టైంలో అలా నా పక్షాన, నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా పక్షాన మాట్లాడే ఒక వ్యక్తి ఎవరో ఒకరు ఉంటే బాగున్నాను, దేవుని నన్ను ఒక దగ్గర తీసుకొచ్చి మాకున్నటువంటి సమస్యను పరిష్కరించి నాకు ఒక క్షేమాన్ని భద్రతనిచ్చేటువంటి ఒక ఆయన ఎవరైనా మధ్యవర్తి ఉంటే బాగుంది ఆశపడ్డాడు. అది లేకుండా పని అవుదని విషయం అర్థమైంది యోబుకి. కానీ ఇప్పుడు మనకున్నాడు, కానీ మనం ఆయన పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే ఆయన అవసరం మనకు పెద్దగా అనిపించట్లేదు. ఆయన అవసరం నేనే డైరెక్ట్గా మాట్లాడుకుంటాను జడ్జితో అనుకుంటున్నాం, కానీ మనం ఆయనతో జడ్జితో మనం మాట్లాడలేము. అందుకనే క్రీస్తు మన అవసరతను గుర్తించే ఆయన మధ్యవర్తిగా తండ్రి కుడి పార్శ్వన నరునిగా కూర్చోన్నాడు. అందుకే ప్రాబ్లం ఏంటంటే, క్రిస్టియన్స్కున్న ప్రాబ్లం ఏంటంటే, మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం కానీ ఆ తండ్రి కుడి పార్శ్వన కూర్చొని క్రీస్తుని పెద్దగా పట్టించుకోవట్లేదు. నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, నువ్వు ఆయన గౌరవించాలి కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు కాదు. నువ్వు ఆయన పరిచర్ను గౌరవిస్తే, నీకు ప్రతిఫలం కావాలనుకుంటే ఆయన పనితనం మీద నువ్వు నమ్మకం ఉంచి ఆయన మీద నువ్వు ఆధారపడాలి, మధ్యవర్తి మీద. అప్పుడు ఆయన మనకి న్యాయము తీరుస్తాడు. అందుకని ఇప్పుడు కూడా యేసుక్రీస్తు మనం మర్చిపోకూడదు. యాక్చువల్గా మర్చిపోకూడదు అంటే అర్థం ఊరికి నాకు గుర్తుంటాలేంటి, దేవుడు యేసుక్రీస్తు నాకు ఎందుకు గుర్తుండ అని కాదు. నువ్వు కాన్షియస్గా ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు ఆ మనసుతో నువ్వు ప్రార్థన చేయాలి. అది నీకు నీకు క్రీస్తు అనేటువంటి నరుడు మధ్యవర్తి అనే విషయం నీకు మనసులో మెదులుతా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వెంత బాగా బెటర్గా ప్రార్థన చేయగలంత బెటర్గా ప్రార్థన చేస్తావు. కానీ చేసిన తర్వాత నువ్వు ఆమె అంతతో అనుకుంటే మనసులో ఏం మెదలాలి తెలుసా, నేను ప్రార్థన చేశాను కానీ నేను ఏదో చేసేసాను కానీ నేను బెటర్గా చేసేలేదు, నాకు కూడా తెలియదు. కాకపోతే నేను మధ్యవర్తి చేతుల్లో నా బాధ్యత అంతా కూడా పెట్టేశాను. ఇంకేదన్నా కనుక ఆ లోటుపాట్లు ఉంటే సరిచేసి నాకు న్యాయం తీర్చేటువంటి బాధ్యత ఆయన తీసుకోవాలని క్రీస్తు మీద నమ్మకం ఉంచి క్రీస్తు మనం చూడడం ఇంపార్టెంట్. అందుకే నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నీ ప్రార్థన గాలిలో కలిసిపోదు. నీ చేతులు ఉన్నటువంటి ఫైలు క్రీస్తు దగ్గరికి వెళ్ళింది. నువ్వు నిజంగా కనుక సరిగ్గా కనుక ఆయన చేతుల్లో పెట్టి బాధ్యతనికి అప్పగించి నిజంగా కనుక భారం ఆయన మీద నువ్వు మోపేస్తే కనుక ఖచ్చితంగా సరైన పరిష్కారం దేవుడు మనకి ఇస్తాడు. ఒకసారి ఆలోచించండి, నిజంగా ఎంత గొప్ప సపోర్ట్ పరలోకంలో మనకు ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్ప సపోర్టు. ఆ సపోర్ట్ ఎంత గొప్పదంటే నీ కెపాసిటీకి మించినటువంటి సహాయం నీకు పరలోకంలో దొరుకుతుంది. అందుకనే ప్రార్థన చేయడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే అంత గొప్ప రికమెండేషన్ మనకు అక్కడ దొరుకుతున్నప్పుడు మనం నోరు తెరవకుండా ఎందుకు ఉండాలి, ప్రార్థన చేయకుండా ఎందుకు ఉండాలి? ఊరిని మనం వెళ్తాం అనుకోండి, ఏం చేస్తాంలే, ఏం వెళ్తాంలేంటి, మనల్ని పట్టించుకుంటారులేంటి పరలోకం అని అనుకోవచ్చు. కానీ నీకు నీ పక్షంలో రికమెండేషన్ చేసేటువంటి ఆయన ఉంటుండగా చాలామంది క్రిస్టియన్స్ ఆయన దగ్గరికి వెళ్ళను కూడా వెళ్ళం. కానీ ఆయన మన కోసమే వెయిట్ చేస్తున్నాడు పరలోకంలో కూర్చొని. కానీ ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయన మీద పెద్ద నమ్మకం పెట్టుకోవట్లేదు, ఆయన వైపు అసలు చూడడం కూడా మానేస్తాం. ఎంతసేపు మనం ఏదో చేసేద్దాం, దేవుని సింహాసనం కదిలించేద్దాం అనుకుంటున్నాం. నువ్వు ప్రార్థన చేయి, బెటర్గా ప్రార్థన చేయి, కానీ ఇంకా నువ్వు యేసుక్రీస్తు మీద ఆధారపడుతూ నువ్వు ప్రార్థన చేయాలి. అలా చేసిన ప్రతి ప్రార్థన కూడా బెటర్గానే మారుతుంది, దేవుడి దగ్గరికి వెళ్తుంది, దేవుడు అంగీకరిస్తాడు. అందుకు గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర నువ్వు నేరు వెళ్ళలేదు, నీకంటూ నీ పక్షాన్ని మాట్లాడే మధ్యవర్తి శ్రేష్టమైనటువంటి ఆయన ఉన్నాడు. ఆయన కనుక నీ పక్షాన్ని మాట్లాడాలంటే డిసైడ్ అయ్యి మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నీ పక్షం న్యాయము జరిగిపోద్ది. అంటాను అలాగ. అందుకని యేసుక్రీస్తు నామం అందుకే వస్తుంది.
డెజర్ట్కి వెళ్తున్నావు, కానీ నువ్వు ఎవరి పేరుని వెళ్తున్నావు? నువ్వు మధ్యవర్తి పేరు నువ్వు వెళ్తున్నావు. ఇవన్నీ ఎందుకు వస్తాయి? నువ్వు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయడానో లేదా మధ్యవర్తిని ఏదైనా సరే అల్టిమేట్గా యేసుక్రీస్తు అనేటువంటి నరుడు లేకుండా నీకు అక్కడ కార్యం జరగదు. యోబు పాపం ఎంత ఆశపడ్డాడు, అలాంటి ఆయన నాకు ఉంటే బాగుందని. ఆయన ఆశపడ్డాడు, కానీ మనకి యాక్చువల్ లిటరల్గా మనకు నిజంగా మధ్యవర్తి ఉన్నాడు. ఆ మధ్యవర్తి దేవుడే మధ్యవర్తి అయ్యాడు. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. అంటే అర్థం ఏంటంటే, నీకు ఈ భూమి మీద నీకు పెద్దగా అవకాశాలు లేకపోవచ్చు, ఈ భూమి మీద నువ్వు గోడు చెప్పుకుంటుంటే వినేటువంటి వాళ్ళు ఎవరు లేకపోవచ్చు భూమి మీద, కానీ పరలోకంలో మాత్రం ఖచ్చితంగా నువ్వు చెప్తే, నువ్వు మాట్లాడితే, నీ ప్రతి మాట వినడానికి మాత్రం పరలోకంలో ఖచ్చితంగా నీ తరపున ఒక ఆయన ఉన్నాడు. ఆయన క్రీస్తు సున్నరుడు ఉన్నాడు. అందుకే ప్రతిసారి ప్రాబ్లం మనుషులకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని చెప్పుకుంటే దేవుడు ఆ సమస్యని పరిస్థితి నీకు నెమ్మదినిస్తాడు. నీ పక్షంలో దేవుడు న్యాయము తీరుస్తాడు. ఇక్కడ నా మాట నా గోడు ఎవరు వెంటలేదని నువ్వు బాధపడ్డం కంటే, నా గోడు వినేటువంటి ఆయన పరలోకంలో ఉన్నాడు అని ధైర్యంగా ఉండాలి, సంతోషంగా మనం ఉండాలి. అక్కడ ఉన్నాడు. ఇక్కడ నీకు ఎంతమంది ఉన్నా అక్కడ ఎవరు లేకపోతే మనకు యూజే లేదు కదా. ఇక్కడికి ఎవరు లేకపోయినా సరే నీకు పరలోకంలో కనుక ఉంటే సరిపోద్ది. ఇక్కడ 100 మంది ఉండి నీకు పరలోకంలో ఒక్కరు కూడా లేకపోయినా నీకు నీ లైఫ్ బెటర్గా మారే ఛాన్సే లేదు. నీ గోడు వినేవారు ఉండరు పరలోకంలో. అందుకంటే ఇక్కడ భూమి మీద మనకి ఎవరన్నా లేకపోయినా సరే, ఉంటే మంచిదే, లేకపోయినా సరే మనం వరవలసిన పని లేదు. ఎందుకంటే వీళ్ళందరికంటే బెటర్ ఆయన అక్కడ పరలోకంలో ఉన్నాడు. ఆయన మించినటువంటి ఆయన ఎవరు కూడా లేరు. ఆయన ఉన్నాడు కాబట్టి మనం పరలోకం ధైర్యంగా వెళ్తున్నాం. నువ్వు గబగబా ప్రాబ్లం వస్తే దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే, నువ్వేదో గొప్పడు అని కాదు. నేను అక్కడికి వెళ్ళాక ఫస్ట్ నేను క్రీస్తుని చూస్తాను, క్రీస్తు ద్వారా నేను దేవుని దగ్గర నేను వెళ్తున్నాను. ఆ క్రీస్తుని బట్టే నాకు ధైర్యం. అందుకనే ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదైనా. ఇక్కడ అర్థం చేసిన ప్రార్థన చేసేటప్పుడు మధ్యవర్తిని మర్చిపోద్దు. నీకంటే బెటర్గా తండ్రితో మాట్లాడతాడు, నీకంటే బెటర్గా వాదిస్తాడు, నీకెందుకు న్యాయం జరగాలో దేవుని వివరిస్తాడు, నీ పక్షంలో దేవుడు న్యాయము తీరుస్తాడు. సింపుల్గా చెప్తాను, నీ గోడు వినేటువంటి ఆయన పరలోకంలో ఉన్నాడు. నీ మాట వినడానికే ఉన్నాడు ఆయన. నువ్వు చెప్పే ప్రతిదీ వినడానికి ఆయన ఉన్నాడు. అది అర్థం చేసుకొని మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం నిరుత్సాహపడకూడదు. మన మాట ఎవరు వింటారో నిరుత్సాహపడకూడదు, బాధపడకూడదు. ఎందుకంటే నీ మాట బెస్ట్గా వినేటువంటి ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన దగ్గర ఆయన మీద కాన్ఫిడెన్స్ నిలుపుదాం, ఆయన మీద మనసు పెడదాం. ఎందుకంటే ఆయన బట్టి మన ధైర్యం వస్తుంది. ప్రార్థన చేసి అందరు తల వంచుకెళ్ళి మూసుకోండి. మరణలోయలో నీ తిరిగినను, దేనికి భయపడను. మరణలోయలో నీ తిరిగినను, దేనికి భయపడను. ప్రభువు నాకు తోడయుండి దుడ్డు కారయుధనము